ఒకప్పుడు తమ్ముళ్ళతో ఇప్పుడు అన్నయ్య చిరుతో ఖచ్చితంగా థియేటర్లో మాత్రం విజిల్స్ పడాల్సిందే అంటూ ఇప్పుడు వెంకటేష్ గారు మాట్లాడుతున్నారు. అయితే ఆయన సినిమాల గురించి ఇప్పుడు రాబోతున్న ఈ సినిమా గురించి ఏం చెప్తారు? సో ఖచ్చితంగా వెంకటేష్ గారు అంటే పాజిటివిటీ కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట టాలీవుడ్లో. సో మరి ఆయన సినిమా ఎలా ఉన్నా, ఆయన ఎలాంటి సినిమా చేసినా కూడా ఆడియన్స్ ఆదరిస్తారు. ఎందుకంటే ఆయన అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చేలాగా సినిమాలు తీస్తారనమాట. సో మరి ఈ సంవత్సరం సంక్రాంతికి వెంకటేష్ గారి సినిమా లేదే అని బాధపడుతున్న వాళ్ళకి మాత్రం అనిల్ రావుపూడి గారు ఆయన్ని మనశంకర ప్రసాద్లోకి అయితే తీసుకొచ్చారనమాట. ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ అవసరమయ్యి ఆయన ఉంటేనే బాగుంటుందని చెప్పి ఆయన డిసైడ్ చేశారు. సో మరి ఆల్రెడీ వాళ్ళిద్దరు సాంగ్ చూసాం మనం, చిరంజీవి గారిది వెంకటేష్ గారిది జుప్పు జుప్పు అని చెప్పి మొత్తం ఫ్యాన్స్ అంతా వైబ్ అవుతున్నారు ఆ సాంగ్కి. సో ఇంకా సంక్రాంతికి అయితే థియేటర్స్లో పండగానే చెప్పొచ్చు. ఆ వెంకటేష్ గారి టైమింగ్ కానీ, వీళ్ళిద్దరు డ్యాన్స్ కానీ అది ఫ్యాన్స్కి కిక్ ఇస్తుందని చెప్పొచ్చు. అయితే వెంకటేష్ గారు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ అంతకుముందు చేసిన మల్టీ స్టార్లను అయితే గుర్తు చేసుకున్నారనమాట. సో ఇప్పుడు దాకా తమ్ములతో చేశాను, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారితో గోపాల అట్లాగే ఇంకా వేరే హీరోలు రాంపోతున్నారు గారు వీళ్ళతో కూడా చేశారనమాట. సో అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుని ఇప్పుడు అన్నయ్యతో చేస్తున్నాను, సో దీనికి డబుల్ ఉండాలి విజిల్స్ అని చెప్పి ఫ్యాన్స్ అందరికీ ఉర్రూతలోకి ఇచ్చారనమాట. అలాగే ఒక కొత్త సాంగ్ని నిన్న లాంచ్ చేశారు, హుక్ స్టెప్ అని. దానికి కూడా వెంకటేష్ గారు నిలబడి డ్యాన్స్ వేసి అందరిని అలరించారనమాట. ఆయన లెగిసి డ్యాన్స్ చేయడంతో చిరంజీవి గారు కూడా లెగిసి డ్యాన్స్ వేస్తే అక్కడున్న ఫ్యాన్స్ అంతా, సీనియర్ ఫ్యాన్స్ కూడా లెగిసి కేరింతలు కొట్టి వాళ్ళు కూడా ఫ్లాష్ లైట్స్ చూపించడం, ఆ ఈవెంట్ అంతా మంచి సరదాగా సాగిందనమాట. సో ఏదైనా మరి వెంకటేష్ గారు ఉన్నారంటే అక్కడ చుట్టూ పాజిటివ్ వాతావరణం చాలా ఉంటుంది. సో మరి ఆయన ఈ తమ్ముళ్ళని తలుచుకోవడం కూడా చాలా కిక్ ఇచ్చింది అనమాట ఫ్యాన్స్కి. ఎందుకంటే మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పేర్లు ఎప్పుడు తీసినా కూడా అదొక వైబ్ ఉంటుంది. సో మరి వెంకటేష్ గారు వాళ్ళతో చేసేసారనమాట ప్రైమ్ టైంలోనే. సో ఇప్పుడు ఇంకా సీనియర్ హీరోలతో వెంకటేష్ గారు అందరితో ఒక్కొక్కరుగా జత కట్టబోతున్నట్లుగా ఇక్కడ హింట్ ఇస్తున్నారు అనుకోవచ్చు. సో మరి ఇప్పుడు చిరంజీవి గారితో అయిపోయింది, మరి నెక్స్ట్ ఇంకా కాంబినేషన్లు ఎప్పుడు వస్తాయి ఏంటి వెంకటేష్ గారి. ఎందుకంటే వెంకటేష్ గారితో వేరే హీరో ఎవరన్నా ఆయన డామినేట్ చేసేస్తాడు ఆటోమేటిక్గా. సో మరి చూడాలి ఇక్కడ ఎలా విజిల్స్ కొట్టిస్తారు మనశంకర ప్రసాద్లో ఏంటి అని.